ఈరోజు నేను అందించే సందేశానికి ఒక పేరు పెట్టా. ఆ పేరు కొంచెం విచిత్రంగా ఉంటుంది. బహుశా ఇప్పటి వరకు మీరు ఆ సందేశాన్ని విని ఉండకపోవచ్చు. కుటుంబాల్లో కుతంత్రాలు. మొదటిగా మనం చూసే కుటుంబము సఖ్యత లేని కుటుంబము. ఆ కుటుంబంలో సఖ్యత లేదు. అప్పుడు మీరు అనొచ్చు, భలేవారు బ్రదర్, ఆ కుటుంబంలోనే కాదు మా కుటుంబంలో కూడా సఖ్యత లేదు. బహుశా అయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో. దేవుడు సెలవిచ్చాడు, ఈ ఏదెను తోటలో అన్ని పండ్లు తినండి కానీ ఈ ఒక్క పండు మాత్రం తినద్దు, ఈ ఒక్క చెట్టు పండు మాత్రము తినద్దు అని చెప్పి అన్నప్పుడు 99 పండ్లు తినండి కానీ ఒక్క పండు మాత్రం ముట్టుకోవద్దు అని చెప్పినప్పుడు ఆదాము అవ్వ చేయాల్సిందేమిటి? సంతోషించాల్సింది. కారణం తెలుసా? దేవుడు 99 పండ్లు తినమన్నాడు, ఒక్క పండే తినద్దన్నాడు. తప్పే ఉంది దాంట్లో? ఒకవేళ దేవుడు 99 పండ్లు తినొద్దు, ఒక్క పండే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే, మధ్యాహ్నం లంచ్ అదే, సాయంత్రం డిన్నరు అదే, ఆ ఒక్క పండే తినండి అని చెప్పంటే ఖచ్చితంగా ఎంతో కొంత బాధపడాలి. మనం కూడా బాధపడేవాళ్ళం. ఏంటి ప్రభు అది మరీ దారుణంగా, ఏదైనా తోటలో మొత్తం అన్ని పండ్లు పెట్టి పాపం వాళ్ళకి ఒకే ఒక్క పండు తినమని చెప్పన్నావు కాబట్టి వాళ్ళు తొందరపడ్డారు ప్రభు, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి అని మనం అనొచ్చు. కానీ దేవుడు అలా చెప్పలేదే. 99 పండ్లు తినండి, ఒక్క పండు తినకండి. ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా చెప్పాడో అవ్వకి ఏమనిపించిందో ఏమో, ఎందుకు తినకూడదు, ఎందుకు తినకూడదు? అవ్వ శోధించబడి పండు తినేసింది. ఆ తర్వాత తన భర్త వస్తే ఆ భర్తకు కూడా తను తిన్నటువంటి పండును ఇచ్చేసింది. తాను పండ్లు తిందట, తన భర్తకు ఇచ్చిందట. ఆదాము తినేశాడట. దేవుడు వద్దు అన్నదాన్ని నిర్భయముగా తిన్నటువంటి దంపతులను ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైతే వీరు పండ్లను తిన్నారో వారు దిగంబరులు అని చెప్పి గ్రహించగలిగారు. ఆదామా నువ్వెక్కడా అని దేవుడు ప్రశ్నించినప్పుడు, పిలిచినప్పుడు ఆదాము అవ్వ గబగబా వెళ్ళి చెట్లు చాటున దాక్కున్నారు. ఒక ప్రశ్న, ఆదామా నువ్వెక్కడా అని దేవుడు ప్రశ్నించినప్పుడు వినండి సహోదరి సహోదరులు, దేవుడికి తెలియదంటారా ఆదాము ఎక్కడున్నాడో? తెలుసు అంటారా? ఏమంటారు మీరు? తెలుసా తెలియదా? తెలుసా. మరి తెలిసి ఎందుకు ఆ ప్రశ్న వేశాడు? నెంబర్ 2, మేము దిగంబరులమని భయపడి ఈ చెట్లు చాటున దాక్కున్నాం. అప్పుడు దేవుడు అంటాడు, ఆదామా దిగంబరివని నీకెవరు చెప్పారు? నేను తినవద్దు అన్న పండు నువ్వు తిన్నావా? తిన్నాడో లేదో దేవుడు తెలుసా తెలీదా? తెలుసా. మరి ఎందుకు అడిగాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా తలంచారా? ఆదామా నేను తినవద్దు అన్న పండు నువ్వు తిన్నావా? దేవుడికి 100% తెలుసు ఆదాము తిన్నాడు అని చెప్పి. మరి ఎందుకు ప్రశ్నించాడు? తెలుసా ఎందుకు ప్రశ్నించాడో? తర్వాత చెప్తా. తిన్నావా అని ప్రశ్నిస్తే ఆదాము ఏమన్నాడో తెలుసా? నువ్విచ్చావే. ఇప్పుడు ఎవరిని చూపిస్తున్నాడు వేలు పెట్టి? అసలు తప్పంతా నీది. అసలు నిన్ను, ఈమెను ఇవ్వమని ఎవడు చెప్పాడు? నువ్విచ్చావే ఈ స్త్రీ. ఇప్పుడు ఏమన్నాడు? ఈ స్త్రీ అన్నాడు. అంతకుముందు పాటలు పాడాడు. తెలుసా మీకు పాటలు పాడిన విషయం? తెలీదా? ఒకసారి చూపిస్తారండి. ఆదికాండము 2వ అధ్యాయం 22వ వచనము. తరువాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిను గనుక నారీ అనబడును. ఒక సాంగే రాసేశాడు. ఎప్పుడైతే అవ్వ కనిపించిందో ఆదాము పాటలు రాయడం మొదలుపెట్టాడు. అందుకు ఒక ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఎవ్రీబడి ఈజ్ పోయిట్ వెన్ హీస్ ఇన్ లవ్ అంట. ప్రేమలో పడిన ప్రతి ఒక్కడు కూడా పాటలు రాస్తాడంట. ఇదిగో మన అవ్వగారిని చూసి ఆదాము కూడా పాట రాసేసాడు.
చక్కగా పాట రాసి నారీ అని చెప్పి అన్నాడు, బాగుంది. నారీ అన్నాడు అంటే నాది అన్నాడు. సరే, ఎప్పుడైతే తప్పు జరిగిందో, ఆదామా ఆ పండు నువ్వు తిన్నావా అన్నప్పుడు ఏమన్నాడో తెలుసా? నన్నేం చేయమంటావు, నువ్విచ్చావే, ఇదిగో ఆమె నాకు పండిచ్చింది, తప్పు నాది కాదు. ఎవరిది? ఏమిది? అసలు ఆమె నాకు ఎందుకు పండిచ్చింది చెప్పండి. ఒకవేళ పండు ఇచ్చింది అనుకోండి, ఈయన జ్ఞానం ఏమైంది, ఈయన బుద్ధి ఏమైంది? మొదటిగా దేవుణ్ణి ప్రశ్నించాడు, రెండవదిగా తన భార్యను నిందించాడు. దయచేసి గమనించండి, ఏమి కనిపిస్తుంది మనకి? తప్పు జరిగింది ఆ కుటుంబములో. ఆ కుటుంబములో తప్పు జరిగినప్పుడు ఇంటికి యజమానిగా ఎవరు బాధ్యత వహించాలి? భర్తే బాధ్యత వహించాలి. దేవుడు వచ్చి ఆదామా ఆ పండు తిన్నావా అని ప్రశ్నించినప్పుడు ఎందుకు ఆ ప్రశ్న వేశాడో తెలుసా? ఆదాము ఒప్పుకుంటాడేమో అని. తిన్నావా అన్నప్పుడు తిన్నాను ప్రభువా, బుద్ధి గడ్డి తిని తిన్నానయ్యా అని ఒప్పుకుంటాడేమో. తన తప్పును ఒప్పుకుంటే దేవుడు కనికరించాలని ఉద్దేశమేమో తెలియదు, కానీ తను ఒప్పుకుంటాడనే ఉద్దేశంతోనే తిన్నావా. ఒప్పుకున్నాడా తప్పు? ఒప్పుకోలా. ఏం చేశాడో తెలుసా? నన్నేం చేయమంటావు, నువ్వు ఇచ్చావే స్త్రీ, ఆమె నాకు పండ్లు ఇచ్చింది కాబట్టి తిన్నా. జరిగిన పొరపాటుకు తనకు కూడా బాధ్యత ఉంది అని చెప్పి గ్రహించకుండా తన భార్య మీదే, ఆమె వల్లే, నీ వల్లే. అనేక సందర్భాల్లో కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు, కుటుంబాల్లో గొడవలు వచ్చినప్పుడు భర్త ఏమంటాడో తెలుసా? నీ వల్లే. భార్య ఏమంటుందో తెలుసా? నీ వల్లే. నీ వల్లే ఈ కుటుంబం ఇలా తగలడింది, నీ వల్లే ఈ కుటుంబంలో సమాధానం లేదు, నీ వల్లే ఈ కుటుంబంలో నెమ్మది లేదు. నిన్ను కట్టుకున్నాను కాబట్టే, నిన్ను చేసుకున్నాను కాబట్టే, నీ వల్లే. అటు భార్య నీ వల్లే అంటది, ఇటు భర్త నీ వల్లే అంటున్నాడు. నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే అంటున్నారు తప్ప లోపాన్ని గ్రహించరే. అసలు ఎందుకని మన కుటుంబంలో శాంతి లేదు, ఎందుకని మన కుటుంబంలో నెమ్మది లేదు, ఎందుకని మన కుటుంబంలో ప్రశాంతత లేదు, కారణం ఏమిటి? గ్రహిస్తే బాగుంటుంది, కానీ భర్త గ్రహించటం లేదు, భార్య గ్రహించటం లేదు. ఏం చేస్తున్నారు తెలుసా? ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు. ఒకరిని ఒకరు నిందించుకోవడం వల్ల అయ్యా అమ్మా వినో, నీ కాపురము నిలబడదు. ఒకరిని ఒకరు నిందించుకోవడం వల్ల నీ కుటుంబము కట్టబడదు. ఆనాడు ఆదాము భార్యను నిందించాడు, తన వల్లే ఇదంతా జరిగింది. అప్పుడు దేవుడు, అవ్వా మరి నువ్వెందుకు తిన్నావు? అవ్వన్న ఒప్పుకోవాల్సింది. క్షమించాయా, 99 పండ్లు ఇచ్చావు, కానీ తృప్తి లేక అసంతృప్తితో రగిలిపోయి నేను పొరపాటు చేశాను. ఆ పండు తినాలనిపించింది, అదే సమయంలో సైతాన్ వచ్చి నన్ను శోధించింది, ఆ పండు తినేశాను, తప్పంతా నాదే. నేను తినడమే కాకుండా నా భర్తకు కూడా ఇచ్చి తినిపించాను, దీనంతటికి కారణం నేనే అని ఒప్పుకుంటే, వినండి, చరిత్ర బహుశా మరోలా ఉండేదేమో. అటు భార్య ఒప్పుకోలా, నువ్వెందుకు తిన్నావు? అప్పుడు అవ్వేమందో తెలుసా? నన్నేం చేయమంటావు, అదిగో ఆ పాము, ఆ సర్పము నన్ను శోధించి నాకు ఆ పండు తినే విధంగా చేసింది. దయచేసి వినండి, చేసిన తప్పును ఒప్పుకోకుండా కప్పుకునే ప్రయత్నం చేయటం అది దేవుని దృష్టిలో నేరం. 2, చేసిన తప్పును ఒప్పుకోకుండా తోటి వ్యక్తిని నిందించే ప్రయత్నం చేయటం దేవుని దృష్టిలో నేరం. ఈరోజు అనేక మంది కుటుంబాల్లో ఉన్న సైతాను తంత్రము ఏంటో తెలుసా? ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు, కానీ అసలు సమస్య ఏమిటో అర్థం చేసుకోకుండా జీవించటం వల్ల ఏం జరుగుతుంది వినండి. అటు ఆదాము ఒప్పుకోలా తప్పు, ఇటు అవ్వ ఒప్పుకోలా తప్పు. ఒకరిని ఒకరు నిందించుకోవడానికి కారణం తెలుసా? వారిద్దరి మధ్య సఖ్యత లేదు, వారిద్దరి మధ్య సమాధానం లేదు. ఎప్పుడైతే వారి మధ్య సఖ్యత లేదో, సమాధానం లేదో, ఒకరిని ఒకరు నిందించుకోవడం దేవుడు చూశాడో, ఏం చేశాడో తెలుసా? మీలాంటి వారికి ఇలాంటి ఏదైనా తోట అవసరం లేనే లేదు. ఇది సమృద్ధి కలిగిన తోట, ఇది నా సన్నిధి ఉన్నటువంటి తోట, నేను నివసించే తోట. నేను నివసించే ఈ తోటలో, నా సన్నిధి ఉన్న ఈ తోటలో, నా సమృద్ధి ఉన్న ఈ తోటలో, నా సహవాసం ఉన్న ఈ తోటలో మీలా ఒకరిని ఒకరు నిందించుకునే వాళ్ళు నివసించడానికి వీల్లేదు. ఏం చేశాడు దేవుడు? ఆ భార్యను భర్తను
బయటకు గెంటేశాడు. ఎక్కడికి గెంటేశాడు? తుమ్మ చెట్లు, గచ్చ పొదలు, పిచ్చి మొక్కలు మధ్యకు గెంటేశాడు. రెక్కాడితే తప్ప డొక్క ఆడని స్థితికి గెంటేశాడు. ఎక్కడి నుంచి? సమృద్ధి అయినటువంటి జీవితం నుంచి. ఎందుకు గెంటివేయబడ్డారు? వాళ్ళ మధ్య సఖ్యత లేదు, సమాధానం లేదు, నిందించుకోవడమే సరిపోయింది. సహోదరుడా, సహోదరి, దయచేసి విను. నీ భార్యను నువ్వు నిందించటం వల్ల, నీ భర్తను నువ్వు నిందించటం వల్ల, ఒకరిని ఒకరు నిందించుకోవడం వల్ల ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసా? సమాధానం పోగొట్టుకుంటున్నారు, దేవునితో సఖ్యతను పోగొట్టుకుంటున్నారు. దేవుడు మీకోసం దాచిపెట్టిన సమృద్ధిని, సహవాసాన్ని, సకల ఆశీర్వాదాలను చేతులారా పోగొట్టుకుంటున్నారు. ఇది సైతాను యొక్క తంత్రము. దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క ఆశీర్వాదాలతో వర్ధిల్లాలి అని చెప్పి దేవుడు కోరుకుంటుంటే, సైతాను జొరబడి నీకున్న లోపాలు ఏమిటో, బలహీనతలు ఏమిటో పసిగట్టి నీ జీవితంలో నెమ్మది లేకుండా, కుటుంబంలో సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా విచ్ఛిన్నం చేస్తున్నాడు. దానికి నువ్వేమో అజయం పోస్తున్నావు. కనీసం ఈ రోజున తప్పు తెలుసుకుంటావా? భార్యను నిందించడం మానేస్తావా? భర్తను నిందించడం మానేస్తావా? కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలకు కారణం ఏమిటో, కుటుంబంలో ఉన్న అశాంతికి కారణం ఏమిటో, కుటుంబంలో ఆత్మీయత లేకపోవడానికి కారణం ఏమిటో గ్రహించి జీవితాన్ని దిద్దుకుంటే ఎంత బాగుంటుంది. ఈరోజు ఎంతమంది మనలో అటువంటి స్థితిలో ఉన్నారు? నేను ఒక భర్తగా నా ఇంటిని ఆత్మీయంగా నడిపించుకోవాలి, ప్రార్థనాపరుడుగా జీవించాలి, భక్తిపరుడుగా జీవించాలి. అటువంటి నేనే ఇష్టానుసారంగా జీవించడం వల్ల నా భార్యను ఆత్మీయంగా నడిపించలేకపోతున్నాను, నా బిడ్డలను ఆత్మీయంగా పెంచలేకపోతున్నాను, లోపమంతా నాలోనే ఉంది అని భర్త గ్రహిస్తే ఎంత బాగుంటుంది. అదేవిధంగా భార్య, అమ్మ ఇంటికి దీపం ఎవరో చెప్తారా కాస్త? ఇంటికి దీపం ఎవరట? ఇల్లాలట. ఆ ఇల్లు అంతా చీకటిగా ఉంటే కారణం ఎవరట? మొగుడంట. ఇది ధర్మమా అండి? ఇంటికి దీపం ఇల్లాలే అయితే ఆ ఇంటిలో ఉన్న దీపాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తందేగా. ఆ ఇల్లు ఎప్పుడు వెలుగుమయంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదేగా. సహోదరి, సహోదరు, దయచేసి గమనించు. ఇంటికి యజమానిగా దేవుడు భర్తను పెట్టాడు, కానీ ఇంటిని నిర్మించుకునే మహాభాగ్యాన్ని దేవుడు స్త్రీ చేతిలో పెట్టాడు. అద్భుతమైన ప్రణాళిక. ఎప్పుడైతే భర్త భార్యను ప్రేమిస్తాడో, ఏ భార్య అయితే భర్తకు లోబడుతుందో ఆ ఇల్లు వర్ధిల్లుతుంది. అలా కాకుండా ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, అరుచుకుంటూ, మనస్పర్ధలను పెంచుకుంటూ ఏ భర్త, ఏ భార్య నివసిస్తారో, జీవిస్తారో ఆ కుటుంబం కూలిపోతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, ఒకరిని ఒకరు నిందించుకుంటూ, ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ, ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ పిల్లల ఎదుటే దుర్మార్గులుగా కనిపిస్తే ఆ పిల్లల మనసులో, విను సహోదరి, విను సహోదరుడా, ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఏడో తెలుసా? నా తండ్రి ఎంత దుర్మార్గుడు, ఇంటికొస్తే చాలు నా తల్లితో గొడవ పడతాడు. నా తల్లి ఎంత దుర్మార్గురాలు, కష్టపడి ఇంటికి వచ్చిన తండ్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా గొడవ పడుతుంది అనేటటువంటి అభిప్రాయం వారి మనసులో పడిపోయింది. అంటే ఓ ప్రశ్నను వేయనివ్వండి, సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. మీ చేతికి, మరి ఒకవేళ ఇప్పుడు కష్టం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలని చూసుకోండి, మీ చేతికి టీకా మచ్చ ఉందా లేదా? అయ్యా పెద్దవారు మీరు చెప్పాలి. అయ్యా మీకుందా అండి? చేతికి ఉందా? లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వెళ్ళి వేయించుకోండి. ఎందుకని? అది అవసరం. మీ వయసు 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు, 90 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, మీ చేతికి ఏముందో తెలుసా? టీకా మచ్చ ఉంది. అవునండి పెద్దవారు? ఎప్పుడు వేశారండి అది? ఏమండి? చిన్నప్పుడా, పెళ్ళప్పుడా? చిన్నప్పుడు వేసినటువంటి ఆ టీకా మచ్చ ఇప్పటికీ మీకుందా? నేను ఏదైనా మాట్లాడుతున్నాను అనుకోండి, దాని వెనుక ఒక అర్థం ఉంది. వినండి, ఏంటో చెప్తా. చిన్నప్పుడు మచ్చ పడిందట శరీరం మీద. ఇప్పుడు వీళ్ళల్లో చాలా మంది పెద్దవారు, సేవకులు 70-80 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళు అంటున్నారు, ఎప్పటికి కూడా అప్పుడు వేసిన మచ్చ మా శరీరం మీద ఉంది. నీ బిడ్డల ఎదుట నువ్వు గయ్యాలి తల్లివి అనే మచ్చ గుండెల్లో పడిందనుకోండి, నువ్వు నీ భార్యను తిడుతూ, కొడుతూ, హింసించేటటువంటి తండ్రివి, దుర్మార్గుడివి,
అనే మచ్చ నీ కూతురు నీ కొడుకు గుండెల్లో పడింది అనుకోండి, వాళ్ళు చచ్చిపోయేంత వరకు, నువ్వు చచ్చేంత వరకు ఈ గుండెల్లో పడిన మచ్చను ఎవ్వరూ చెరపలేరండి. తెలుసా ఆ విషయం మీకు? మీ వయసు 70 కావచ్చు, 80 కావచ్చు, పిల్లల వయసు 50 సంవత్సరాలు కావచ్చు, వాళ్ళ మనసులో ఒకే ఒక ఆలోచన, మా డాడీ పక్క దుర్మార్గుడు. చిన్నప్పటి నుంచి అంతే. ఏనాడు మా మమ్మీ సుఖపడలా, ఈ మనిషిని చేసుకుని నరకం అనిపించింది, పెద్ద దుర్మార్గుడు అనే మచ్చ గుండెల్లో పడిపోయింది. మా మమ్మీ ఒట్టి గయాలి, ఏనాడు మా నాన్నను సుఖపెట్టలా, ఏనాడు మమ్మల్ని ప్రేమగా చూసుకోవాలా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే, నోరు పడేసుకుంటుంది, అందరితో గొడవ పడుతుంటుంది, చుట్టూ ఉన్న వాతావరణాన్ని నరకంగా మార్చేసుకుంటుంది అనే మచ్చ చిన్నప్పుడు వారి గుండెల్లో వేసింది నువ్వే తల్లి. చచ్చిపోయేంత వరకు ఆ మచ్చపోదు. ప్రభు పేట మనవి చేస్తున్నాను, కనీసం ఈ రోజైనా సత్యం గ్రహించి ఈ మచ్చను చిన్న వయసులోనే చెరిపేసుకుంటే మంచిది. ఆ కుర్రవాడికి 11-12 సంవత్సరాల వయసు, తండ్రి చచ్చిపోయాడు, ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు. కొడుకు మాత్రం దూరంగా వెళ్ళి, శవానికి దూరంగా వెళ్ళి ఆ శవాన్ని చూస్తూ ఉన్నాడు. ఒకే ఒక కొడుకు అండి, తండ్రి చచ్చిపోయాడండి, కొడుకు ఏడవట్లేదండి. అందరూ ఏడుస్తున్నారు, కొడుకు మాత్రం ఏడవట్లేదండి. ఇది ఒక ఆంటీ గమనించింది. ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా పక్కకి తీసుకెళ్ళి, బాబు మీ డాడీ శవాన్ని తీసుకెళ్ళిపోతారు, ఇక ఆ తర్వాత చూసే అవకాశం ఉండదు, వెళ్ళి మీ డాడీని చూడు. కొడుకు అంటున్నాడు, నేను చూడను. అదేంట్రా, మీ డాడీ చచ్చిపోయాడు, కనీసం ఏడవను కూడా ఏడవటల్లా, నీకు బాధ లేదా? చస్తే చచ్చాడు, పీడ విరిగిపోయింది, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? చిన్న పిల్లోడు అంటున్నాడండి, బతుకున్నప్పుడు నా కళ్ళ ముందు మా మమ్మీని చావగొట్టేవాడు, అది చూస్తూ నా గుండెల్లో వేదన రగిలిపోతూ ఉండేది, నా తల్లి దెబ్బలు తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటే చిన్న వయసులో ఏం చేయాలో తెలియక మూల కూర్చుని ఏడుస్తూ ఉండేవాడిని, చచ్చిపోయాడు, మా ఇంట్లో పీడ విరిగిపోయింది. జాగ్రత్త సహోదరా, నువ్వు చచ్చినప్పుడు నీ కొడుకు కనీసం ఏడవడేమో. ఎందుకని? నీ అరుపుల వల్ల, నీ దుర్మార్గత వల్ల. సహోదరి, నువ్వు చచ్చినప్పుడు నీ కూతురు కనీసం ఏడవదేమో, పీడ విరిగిపోయింది. బతుకుండి మా నాన్నను సుఖపెట్టల, మమ్మల్ని సుఖపెట్టల, మమ్మల్ని పట్టించుకోవాలా, నరకం చూపించింది, చచ్చిపోయింది, గొడవ వదిలిపోయింది, కనీసం ఎక్కడి నుంచి అయినా ప్రశాంతంగా జీవిస్తాం అని చెప్పి నీ కూతురు నీ కొడుకు కనీసం నిన్ను చూసి ఏడవను కూడా ఏడవరేమో. ఎందుకని? కుటుంబంలో నీవు రగిల్చిన చిచ్చు వల్ల, రచ్చ వల్ల. ఆదాము అవ్వ దేవుని చేత సృష్టించబడిన ఆది దంపతులు, ఇద్దరి మధ్య సుఖము లేదు, సౌఖ్యము లేదు, సఖ్యత లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, దేవునితో సహవాసము లేదు. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా చెప్పలేరు ఆదాము అవ్వ ఆదర్శ దంపతులు అని చెప్పి. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవునికి లోబడవలసిన దానికి బదులుగా దేవుని మాట మీద తిరగబడ్డారు, పాపాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు, ఒకరిని ఒకరు నిందించుకునే ప్రయత్నం చేశారు. ఈ నిందించుకుని ఆఖరికి కుటుంబ వ్యవస్థను సమృద్ధిలో నుంచి, సంతోషంలో నుంచి బయటికి ఇడ్చుకొచ్చేశారు ఆది దంపతులు. వారిని మనం అనుసరించడానికి వీలు లేదు. ఆనాటి కుటుంబంలో సైతాను ప్రవేశపెట్టిన తంత్రము, కుతంత్రము ఏంటో తెలుసా? ఒకరి మధ్య ఒకరికి సఖ్యత, సమాధానం లేకుండా చేయటం, దేవుని యొక్క సకల ఆశీర్వాదాలు అనుభవించకుండా, ఆనందించకుండా వారిని అనాథలుగా చేయటం ఆనాడు సైతాన్ యొక్క పన్నాగం. ఈరోజు మనలో ఎంతమంది ఆ స్థితిలో లేరు? ఎంతమంది అటువంటి స్థితిలో ఈరోజు కుటుంబ వ్యవస్థను కలిగి ఉండలేదు? ప్రభువు పేట మనం చేస్తున్నాను, ఈ తంత్రముల నుండి, కుతంత్రముల నుండి నీ కుటుంబాన్ని ఈరోజే రక్షించుకోమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. భార్యను ప్రేమించలేని భర్త ఈ రోజు నుంచి ప్రేమించడం నేర్చుకో. చావగొట్టటము, కొట్టటము ఏ పనికి మాలిన వాడైనా చేయగలడు, కానీ ప్రేమించటము, ప్రేమను పంచటము కేవలం ఒక ఆత్మీయుడు మాత్రమే చేయగలడు. నువ్వు ఆత్మీయుడుగా ఉండాలి అని చెప్పి, నీ భార్యను ప్రేమించాలి అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. భర్త మీద తిరగబడ్డాం, ఎంత కష్టపడి ఏమి సంపాదించి తెచ్చినా సరే అనుభవించకుండా ఆడిపోసుకోవడం
గయ్యాలితనాన్ని ప్రదర్శించటం ఏ మూర్ఖురాలైనా చూపించగలిగినటువంటి పాపిష్టితనం. కానీ కుటుంబాన్ని సమాధానంతో కట్టుకోవడం ఒక జ్ఞానము కలిగిన ఇల్లాలకు మాత్రమే సాధ్యం. నువ్వు ఒక జ్ఞానము కలిగిన ఇల్లాలిగా ఉంటే ఎంత బాగుంటుంది. నీ కుటుంబాన్ని సైతాను తంత్రాలతో కాకుండా దేవుని యొక్క ఆత్మశక్తితో కట్టుకోగలిగితే ఎంత బాగుంటుంది. ముగించేస్తున్నా. 2 జింకలు అడవిలో బాగా మేత మేసిన తర్వాత బాగా దాహం వేస్తే, దాహం కోసం నీళ్లు కోసం అడవిలో మొత్తం వెతుక్కుంటూ వెళ్తే ఒక చిన్న గొయ్య కనిపించింది. ఆ చిన్న గోతిలో కొంచెం నీళ్లు కనిపించినాయి. ఈ 2 జింకలు నీళ్లు తాగాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి కానీ మగ జింక అంటుంది నువ్వు తాగు అని చెప్పి అంటుంది. ఆడ జింక అంటుంది కాదు కాదు ముందు నువ్వే తాగు అంటుంది. మగ జింక అంటుంది కాదు కాదు ముందు నువ్వు తాగు. ఆడ జింక అంటుంది కాదు ముందు నువ్వు తాగు. 2 తాగట్లా, 2 దాహంతో అల్లాడిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఒకరంటే ఒకరికి ప్రేమ. సరే ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి తాగుదాం అని చెప్పి మగ జింక ఆడ జింక 2 తమ మూతుల్ని ఆ నీళ్ళల్లో పెట్టినాయి. మగ జింక తాగుతుంది, ఆడ జింక తాగుతుంది. ఉన్న గుక్కెడు నీళ్లు మాత్రం ఆ గుంట్లో తగ్గట్లా. కారణం చెప్పండి. మగ జింక అనుకుంటుంది నేను తాగకుండా ఉంటే ఆడ జింక తాగుతుందని చెప్పి. ఆడ జింక అనుకుంటుంది నేను తాగకుండా ఉంటే మగ జింక కడుపుండా నీళ్ళు తాగుతుందని చెప్పి. 2 తాగటల్లా, అలాగే తాగుతున్నట్టుగా నటిస్తూ ఉన్నాయి. కారణం తెలుసా? ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇది చెప్తున్నప్పుడు మాలో కొంతమంది సిస్టర్స్ అనుకుంటున్నారు అలాంటి జింక నాకు దొరికితే ఎంత బాగుండు. మా ఆయన పూర్తిగా తినేసి తాగేసి ఇంటికి వస్తాడు. మా ఆవిడ మొత్తం వండుకొని తినేసి గిన్నెలన్నీ ఖాళీ చేసేసి పడుకుంటుంది. ఇదేం కొంప అండి? ఇది కొంప, కుటుంబము కానే కాదు. ఈ రోజు నుంచి అయినా జింకలు ఒకరిని ఒకరు ఆ విధంగా ప్రేమిస్తూ ఉంటే, దేవుని స్వరూపమందు సృష్టించబడిన సహోదర సహోదరి, ప్రేమ కలిగిన భర్తగా, ప్రేమ కలిగిన భార్యగా, తల్లిగా, తండ్రిగా నువ్వు జీవిస్తే నీ కుటుంబ వ్యవస్థ కట్టబడుతుంది. సైతాను యొక్క తంత్రములు కొట్టుకుని పోతాయి. నీ కుటుంబము దేవుణ్ణి మహింపరిచే కుటుంబంగా వర్ధిల్లుతుంది.